రోజు శివాజీ మాట్లాడిన దానికంటే ముందుగా ఆ ఫ్యాషన్ మాల్లో నిధి అగర్వాల్ పైన జరిగిన అప్పుడు ఇప్పుడు మనము టెర్రరిస్టులు పట్టుకోవాలి అంటే జూమ్ చేసి ఏదైతే ఇన్పుట్ ఉంటుందో జూమ్ చేసి మనుషుల్ని గుర్తిస్తారు కదా, మరి వాళ్ళు కూడా ఒక రకంగా టెర్రరిస్టులే. నిధి అగర్వాల్ పైన అలా చేసిన వాళ్ళని గన పట్టుకుని ఉన్నట్లయితే శివాజీ అక్కడ మాట్లాడి ఉండేవాడు కాదు. ఇది ప్రభుత్వ వైఫల్యంగా నేను ఫీల్ అవుతున్నా. షీ టీమ్స్ ఉంది కదా, ఏం చేస్తుంది షీ టీమ్స్? పోలీసు ఉన్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళకి అవసరం లేదా? పోనీ సుమోటోగా అయినా తీసుకోవచ్చు కదా, ఎందుకు చేయలేదు? మొదటి రోజు ఈ టాపిక్ మీద మాట్లాడినప్పుడు మీరు టెర్రరిస్టులు పట్టుకున్నట్లే మామూలు సమాజంలో తిరుగుతున్న టెర్రరిస్టులు ఉన్నారు, వీళ్ళని పట్టుకోండి అని మాట్లాడితే ప్రభుత్వానికి చీమ కొట్టలేదు. దాంతో ఇదేదో నేను ఒక సంఘ సంస్కర్తని అన్నట్లు శివాజీ మాట్లాడినప్పుడు అక్కడ కోతుల్లాగా కిచ్చ నవ్వారు. వాళ్ళు కూడా నిందితులే. అతను సామాన్లు అనగానే నవ్వేరు చూడండి, వాళ్ళని జూమ్ చేసి వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకురా నీకెందుకు నవ్వొచ్చింది, మంగపతి అని ఎంకరేజ్ చేశారు కదా, వాళ్ళని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పట్టుకోకపోవడమే చాలా మంది కోతులకి మాటలు వచ్చినాయి. ఈరోజు ఇంతమంది ప్రెస్ లో మాట్లాడారు, గంటలు ఎన్ని రోజులండి వాళ్ళని అటాక్ చేయలేక, వాళ్ళకి సంస్కారం నేర్పించలేక జరిగింది ఇది. ఇక్కడ మగపిల్లలు అన్యాయం అవుతున్నారు. బాధితులు ఆడపిల్లలే కాదు, రేపు పొద్దున ఈ మగపిల్లలు మీరిచ్చిన ప్రోత్సాహంతో వాళ్ళు గాని అత్యాచారం దాకా వెళ్ళక్కర్లా, జస్ట్ బుల్లే చేస్తే కూడా ఆ అమ్మాయి గాని ధైర్యంగా కంప్లైంట్ ఇస్తే మీ మీద 354 ABCD అట్రాక్ట్ అవుతుంది. ఆ రోజు తెలుస్తుంది, తల్లుల్లారా మీకు తండ్రుల్లారా, ఈవేళ మీరు 95% లో చేరిపోతే రేపు పొద్దున మీ పిల్లలు గాని కేసుల్లో ఇరుక్కుంటే ఈ శివాజీ రాడు, ఈ సంధ్యారెడ్డి రాదు, ఎవరూ రారు. ఆఖరికి పేరు మోసిన గొప్ప జర్నలిస్టు ముసలివాడైపోయాడు, కురువృద్ధుడు అని చెప్పుకుంటున్నాడు, ఆ కురువృద్ధుడు కూడా రాడు అని చెప్తుంటే ఒక్కళ్ళకంటే చీమ గుట్టినట్టు లేదు. రోజుకి స్పైక్ పెరుగుతా ఉంది. దీనికి తోడు ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకొక విషయం, గంగాధర్ శాస్త్రి అనబడే ఒక దగుల్బాజీ ఏం మాట్లాడాడో తెలుసా అండి? అందరి నోటీస్కి వచ్చిందో లేదో, విచిత్రమైన బట్టలు వేసుకుని మగవాళ్ళని ఆకర్షించుకునే బట్టలు వేసుకునే ప్రతి ఆడపిల్ల నా దృష్టిలో వేశ్య అని పబ్లిక్ గా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎంత షేమ్ అంటే నేను అంటాను, ఆ అమ్మాయి వేశ్యలకు కూడా హక్కులున్నాయి, వాళ్ళ తరఫున కూడా మేము పోరాడతాం, భయమేం లేదు. ఇక్కడ వేశ్యలు ఈ సమాజం తయారు చేయబడిన వాళ్ళు. ఆ వేశ్యల దగ్గరికి వెళ్ళే విటుల సంగతి ఏంటి? వాళ్ళు గొప్ప వాళ్ళ? 4 నామాలు పెట్టుకొని 2 బొట్లు పెట్టుకొని వేశ్యల దగ్గరికి వెళ్తే సరిపోతుందా? ఏం గంగాధర్ శాస్త్రి, ఇది ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ వల్లనే, ఈ చీడ పురుగుల వల్లనే ఈ సమస్య ఎక్కువ అవుతుంది.